మల్లన్న గుప్పిటలో కడప, అతని అంతు చూస్తాను. ప్రభుత్వాధికారి శపథం. ఒకే నంబర్పై పలు బస్సులు. గుణా ట్రావెల్స్ చేస్తున్న మోసాన్ని బట్టబయలు చేసిన ఆర్టీఓ. అనుమతి లేకుండా నిర్మించిన కట్టడం, కఠిన చర్య తీసుకున్న ఆర్డీఓ. నగల వ్యాపారి ఆత్మహత్య కేసులో కొత్త మలుపు, రౌడీల బెదిరింపే కారణం. ఆర్డీఓ ఇంటర్వ్యూ. కళాశాల విద్యార్థిని మానభంగం హత్య కేసులలో గుణా హస్తం. జనానికి మంచి చేయబోయి చనిపోయారు. కానీ జనం నుంచి ఒక్కళ్ళు కానీ పోలీసుల్లో ఒక్కరు కానీ ఎవరు సాక్ష్యం చెప్పడానికి రావడం లేదు. కానీ నేను వదిలిపెట్టను. న్యాయం కోసం ఈ కేసును సిబిఐ వరకు తీసుకెళ్తాను. మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? జరుగుతుంది. ఏ సాక్ష్యాలు లేకుండా ఎలా జరుగుతుంది? తప్పకుండా జరుగుతుంది. ఎవరు సాక్ష్యం చెప్పనంటున్నారు? మరి న్యాయం జరుగుతుందని మీరు ఎలా అనుకుంటున్నారు? దేవుడు అనేవాడున్నాడు, మా బాధని అర్థం చేసుకుంటాడు. మీ బాధని ప్రభుత్వమే పట్టించుకోవడం లేదు, ఇంకెవరు పట్టించుకుంటారు? ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏంటి? వాళ్ళు ఎదిరించడానికి ఒక భయ్యా ఎక్కడో అక్కడ పుట్టే ఉంటాడు. బయటికి రా. ఏందన్నా? ఏడున్న అన్యంగళ్ళు యాలంలో వాడుకుంటాండా. నువ్వు కూడా ఖాళీ చేస్తానని ఒప్పుకుంటున్నట్టు దీంట్లో సంతకం చేయి. ఉన్నట్టుండి ఖాళీ చేయమంటే ఎట్లా? అందరూ నోరు మూసుకొని సంతకం పెట్టారు. నీకేందయ్యా? పెట్టా. ఇప్పటికిప్పుడు వచ్చి ఖాళీ చేయమంటే యాడిపోతాం? ఊర్లో ఎడదపల్లికి ఇంకాడ సోటే లేదా ఏంది? ఉంటా. నా కోపం తెప్పించుకో. అనవసరంగా నువ్వే ఉండరా. వర్తక సంఘం అధ్యక్షుడు అయ్యుండి నువ్వే దగ్గరుండి ఇట్లా చేయించడం న్యాయమానా? కొట్లాడేందుకు? ఖాళీ చేయమన్నప్పుడు ఖాళీ చేసేయి. వేరే మనిషిని చూపిస్తాలే. నాకు అవన్నీ వద్దన్నా. ఇదబ్బా, నేను గనక ఇంకా మాట్లాడుతాండా ఇదే మా బావ చైర్మన్ వచ్చుంటే నరికేసి ఉండేవాడు. మర్యాదగా దీంట్లో సంతకం పెడతావా లేకుంటే మా బావకు ఫోన్ చేయమంటావా? సంతకం పెట్టను. హలో అంకుల్, నేను రమేష్ మాట్లాడుతున్నా. జగన్, నీకేరా ఫోను? రమేష్. ఏంట్రా మావా? రే మావా, ఏమైందిరా? చైర్మన్ బామ్మర్దే నాయన్ని కొట్టినాడు రా. చైర్మన్ గారు మీ పేరు చెప్పగానే అందరూ సంతకాలు పెట్టారు.
నా బామ్మదిలా అవునయ్యా నా బామ్మద్దారా రావద్దు చెప్తే కదా రావద్దని వస్తే కొడతాడు ఆ గురిసెలు ఇప్పండిరా వద్దు ఇప్పితే కొడతాడు బావా ఎవడాడా పేరు జగన్ మన చంద్రశేఖర్ కొడుకు. ఇది నీకు సంబంధం లేని విషయం. ఎందుకు నాకు సంబంధం లేదు? సడన్ గా వచ్చి అందరినీ ఖాళీ చేయమంటే 10-15 ఏళ్ళ నుంచి ఇక్కడే బతుకుతున్న వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? ఇది పొలిటికల్ ఇష్యూ. అనవసరంగా నువ్వు తలతోరసొద్దా. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఏం పిగుతావు? తమ్ముడు వద్దు, నీకు రాజకీయాల గురించి తెలుదా? సరే తెలుసుకుంటా. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరేంటి? సత్యనాంబు. హలో చెప్పండి. నాకు తెలుసు నీకు తెలుసు, కనుక్రమంటావా? ఆ గులిసి చెప్పండిరా. పార్టీ కన్వీనర్ గోపాలమా మాట్లాడుతాండా? నే మేసాలరాజురన్నా. చెప్పనా? ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరేంది? గవర్నర్ పేరా? హలో చెప్పైన పడుతుంది. హలో చెప్పన్నా అయిన పడుతుంది. హలో సిగ్నల్ సరిగా లాగలా. మళ్ళా నేనే ఫోన్ చేస్తా. తెలియపోతే తేల్దని చెప్పచ్చు కదా యాదవా.